జాగృతి కమిటీలని రద్దు ఎమ్మెల్సీ కవిత సంచలనం. అసలు జాగృతి కమిటీలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? జాగృతి కమిటీలు ఉన్నాయా? ఏం కమిటీలని రద్దు చేశారు? అసలు ఆ సంస్థ ఏంది? దాని క్రెడిబిలిటీ ఏంది? నేను కూడా అలా పనిచేసేవాడు చెప్తున్నాను. నేను కూడా అలా పనిచేసి వచ్చినా కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంది? గత 10 సంవత్సరాల్లో తెలంగాణ జాగృతి, అదేదో భారత్ జాగృతి అని చెప్తా ఉన్నారు కదా, అసలు ఏంది దాని క్రెడిబిలిటీ ఏంది? భారతీయ రాష్ట్ర సమితి చేయగానే భారత జాగృతి అని చెప్పేసి పేరు మార్చారు. భారత రాష్ట్ర సమితి ఏంది? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. భారత రాష్ట్ర సమితి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను చెప్తాను, ఆన్ రికార్డ్ ఉంది, చూపించమంటే చూపిస్తా. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, భారత జాగృతి అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆమెను అడగండి చెప్తుంది. అందులో ఎవరు డైరెక్టర్లు అంటే ఈమె ఉన్న వీళ్ళ హస్బెండే. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీనికి ఒక కమిటీ, ఇది ఒక జాగృతి, దానిలో ఒక కమిటీలు, అవి ఒక ఇక దానికి ఒక రద్దు కూడా అట. మళ్ళా ఆమె ఏమంటుంది, ఈ భారత మొత్తం ఈ భారత పాలిటిక్స్లో 33% ఉమెన్ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి కొట్లాడుతూ ఉంటాయి కదా. సరే, వాళ్ళ అయ్యా బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కన పెడదాం. భారత జాగృతిలో ఎంతమంది మహిళలకు అవకాశాలు వచ్చినాయి? ఎంతమంది మహిళలకు పదవులు ఉన్నాయి? 33% పదవులు ఉన్నాయా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పుడో స్టార్ట్ చేసి 1 year బ్యాక్ ఈ 33% రిజర్వేషన్ పైన పోరాటం చేసి ఢిల్లీలో. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చేయలే? కనీసం అవకాశం నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ సొంత సంస్థలో కూడా ఇవ్వాలి కదా. సరే, భారత బీఆర్ఎస్ అంటేనేమో మీ అయ్యా ఇంటడో ఈనాడు నీ మాట ఇంటడో ఈనాడు నేను పట్టించుకోరు కాబట్టి నువ్వు చేస్తలేదు అనుకుందాం. మరి నీ సంస్థలో ఉన్నారా 33% మహిళలు ఉన్నారా అని అడుగుతా ఉన్నాను కమిటీలో. ఫస్ట్ అది తెలుసుకో, అసలు ఏం కమిటీలో తెలియదు. జాగృతి కమిటీలని రద్దు ఎమ్మెల్సీ కవిత సంచలనం. అసలు జాగృతి కమిటీలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? జాగృతి కమిటీలు ఉన్నాయా? ఏం కమిటీలని రద్దు చేశారు? అసలు ఆ సంస్థ ఏంది? దాని క్రెడిబిలిటీ ఏంది? నేను కూడా అలా పనిచేసేవాడు చెప్తున్నాను. నేను కూడా అలా పనిచేసి వచ్చినా కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంది? గత 10 సంవత్సరాల్లో తెలంగాణ జాగృతి, అదేదో భారత్ జాగృతి అని చెప్తా ఉన్నారు కదా, అసలు ఏంది దాని క్రెడిబిలిటీ ఏంది? భారతీయ రాష్ట్ర సమితి చేయగానే భారత జాగృతి అని చెప్పేసి పేరు మార్చారు. భారత రాష్ట్ర సమితి ఏంది? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. భారత రాష్ట్ర సమితి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను చెప్తాను, ఆన్ రికార్డ్ ఉంది, చూపించమంటే చూపిస్తా. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, భారత జాగృతి అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆమెను అడగండి చెప్తుంది. అందులో ఎవరు డైరెక్టర్లు అంటే ఈమె ఉన్న వీళ్ళ హస్బెండే. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీనికి ఒక కమిటీ, ఇది ఒక జాగృతి, దానిలో ఒక కమిటీలు, అవి ఒక ఇక దానికి ఒక రద్దు కూడా అట. మళ్ళా ఆమె ఏమంటుంది, ఈ భారత మొత్తం ఈ భారత పాలిటిక్స్లో 33% ఉమెన్ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి కొట్లాడుతూ ఉంటాయి కదా. సరే, వాళ్ళ అయ్యా బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కన పెడదాం. భారత జాగృతిలో ఎంతమంది మహిళలకు అవకాశాలు వచ్చినాయి? ఎంతమంది మహిళలకు పదవులు ఉన్నాయి? 33% పదవులు ఉన్నాయా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పుడో స్టార్ట్ చేసి 1 year బ్యాక్ ఈ 33% రిజర్వేషన్ పైన పోరాటం చేసి ఢిల్లీలో. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చేయలే? కనీసం అవకాశం నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ సొంత సంస్థలో కూడా ఇవ్వాలి కదా. సరే, భారత బీఆర్ఎస్ అంటేనేమో మీ అయ్యా ఇంటడో ఈనాడు నీ మాట ఇంటడో ఈనాడు నేను పట్టించుకోరు కాబట్టి నువ్వు చేస్తలేదు అనుకుందాం. మరి నీ సంస్థలో ఉన్నారా 33% మహిళలు ఉన్నారా అని అడుగుతా ఉన్నాను కమిటీలో. ఫస్ట్ అది తెలుసుకో, అసలు ఏం కమిటీలో తెలియదు.